కేజీవి యొక్క స్టోరీ తెలుసా మీకు? విలియం టెండిల్ గారు బైబిల్ని ట్రాన్స్లేషన్ చేసి బైబిల్ని స్మగ్లింగ్ చేస్తున్నాడు. గోల్డ్ స్మగ్లింగ్ కాదు, ఏం స్మగ్లింగ్? బైబిల్ స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఎట్లా? పైన యాపిల్, కింద బైబిల్. ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? అరే యాపిల్స్. అది మార్కెట్లో ఎప్పుడైతే ఇట్లా వేసినప్పుడు దాంట్లో ఏం పడుతూ ఉన్నాయి? బైబిల్స్ పడతా. అందరూ చూసి ఇదేంటి చూసి బైబిల్ తీసుకొని అందరు పంచుకున్నారు. బైబిల్ సామాన్యుని చేతికి పోవద్దని రోమన్ క్యాథలిక్ వారి ఆజ్ఞ. తెలిసింది ఎవరికి? రోమన్ క్యాథలిక్ పోపుకు తెలిసింది. ఏమని? విలియం టెండిల్ ఏం చేసినాడు? బైబిల్ని ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లీష్లో ఇంగ్లాండ్ అందరికి పనిచేస్తాడు. జర్మన్లో అన్నిట్లో భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు ఏం చేసినారు? విలియం టెండిల్ గారిని పిలిచి ఏం చేసినారు? నువ్వు చేసింది తప్ప నొప్పుకో, నిన్ను క్షమిస్తా అన్నాడు. నేనేం తప్పు చేయలేదు, జీవవాక్యాన్ని అందరికి అందించినాను, అది చాలా శ్రేష్టం. అట్లనా? నిన్ను కాల్ చేస్తాం, కాల్ చేయండి అన్నాడు. ఆయన కొయ్య కట్టేసి, ఒక చెక్క కొయ్య కట్టేసి ఆయన్ని కట్టెలను మోపి ఏం చేసినారు? కాలుస్తున్నారు. కాల్చి ముందు ఒక మాట అడిగినారు, ఆఖరిగా మీ కోరిక ఏంటి? ఆఖరిన చనిపోయే ముందు ఏం కోరుకుంటారన్నాడు. అది అడుగుతారు కదా. ఆయన ఏమన్నాడంటే, నేను ప్రార్థన చేస్తానన్నాడు. ఏం కోరిక అండి ఆయన చనిపోయే ముందు? ఐ విల్ ప్రే. సో ఆయన్ని వదిలిపెట్టినారు. ఆయన చేతులు ఆకాశం ఎత్తి ప్రార్థన చేసినాడు తెలుసా? ఓ హెవెన్లీ ఫాదర్, your spirit may enlighten the eyes of this king James. అప్పుడు జేమ్స్ అనే కింగ్ ఉన్నాడు. ఆ రాజు కన్నులు తెరువు ప్రభా, ఓపెన్ ద ఐస్ ఆఫ్ దిస్ కంట్రీస్ కింగ్. ఈ దేశం యొక్క రాజు యొక్క కళ్ళు తెరువమని ప్రార్థన చేసి ఆమెన్ అన్నాడు. ఆయన్ని కాల్ చేసినారు, సజీవంగా కాల్ చేసినారు రోమన్ క్యాథలిక్ వాళ్ళు. అప్పుడు కొన్ని రోజులకే రాజు అందరు బైబిల్ చదవాలని బైబిల్ ప్రింట్ చేయమన్నాడు. ఇప్పుడు బైబిల్ ఉందా? కాదు. ఎర్ర బైబిల్ ఉందా? అన్న దగ్గర ఉంది చూడండి. ఒకసారి ఇవ్వండి. ఈ బైబిల్కి స్టోరీ ఉంది. దీని మీద ఏం రాస్తుందమ్మా? నల్లగా ఎందుకు ఉంది? పరిశుద్ధం అని పేరు పెట్టినారు, కానీ ఏముంది? పరిశుద్ధం అంటే ఎట్లుండాలా? తెల్లగా ఉండాలా. కానీ ఇది పేరు ఒకటి, ఊరు ఒకటి లాగా ఉంది. పరిశుద్ధ గ్రంథం అని పేరు ఉంది కానీ నల్లగా ఉంది. ఎందుకు? ఇక్కడ ఎర్రగుంది. ఎందుకు? బైబిల్ సొసైటీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసినారు. నలుపు సంతాపానికి గుర్తు. దైవజనులు ఈ బైబిల్ని మనకి ఇవ్వడానికి కొరకు తమ ప్రాణాల్ని అర్పించినారు, త్యాగం చేసినారు అని గుర్తు. దైవజనుల యొక్క రక్తము ఈ బైబిల్ మనకి ఇవ్వడానికి పణంగా పెట్టినారు. సో బైబిల్ స్టోరీ ఇది. కనుక బైబిల్ సొసైటీ వాళ్ళందు గురించి ఈ కలర్ ఎన్నుకున్నారు. రెండోది సువార్త కూడా చెప్పచ్చు. ఎట్లా? ఇది పాపాన్ని గుర్తు. ఇది పాపం వల్ల నువ్వు చనిపోతే పరలోకానికి చేరుకోలేవు. నీ పాపం పరిహారం కావాలంటే యేసు ప్రభు రక్తం, ఈ ఎర్రగంది యేసు యొక్క రక్తము నీ ప్రతి పాపం నుండి నిన్ను కడిగినప్పుడు ఏమవుతుంది? అట్లా చెప్పాల. కనుక మనం ఈ ఎర్ర బైబిల్ కొనుక్కోవడం మంచిది. ఇస్రాయేల్ అన్న బాబు మంచి పని చేసినాడు. ఓకే, రైట్.